విశాఖ మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీలోని గుండె మరియు ఊపిరితిత్తుల వైఫల్య చికిత్స కేంద్రం రైజ్ మెడికల్ హబ్ ఆవరణలో ఈఈసిపి చికిత్స గుండె జబ్బులకు శస్త్రచికిత్స అవసరం లేని ఆధునిక చికిత్స అన్న అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈసీఎంఓ విఏడి స్పెషలిస్ట్ ప్రముఖ వైద్యులు ఈశ్వరుడు మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన బాహ్య కౌంటర్ పల్సేషన్ ఈఈసిపి ఒక ఆధునిక సురక్షితమైన శస్త్రచికిత్స అవసరం లేని చికిత్సా విధానంగా దోహదపడుతుందని అన్నారు. ముఖ్యంగా ఛాతీ నొప్పి, యాంజైనా, గుండెకు రక్త ప్రసరణ తగ్గడం, కొన్ని రకాల గుండె బలహీనత, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు ఈ చికిత్స ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో గుండె ఊపిరితిత్తుల మార్పిడి సర్జన్ డాక్టర్ పివి నరేష్, ఎంఎస్ఎంసిహెచ్ ఎండి పీడియాట్రిక్ డాక్టర్ వారణాసి పుండరీకస, జనరల్ మెడిసిన్ డాక్టర్ నిఖిల్ ఎండి తదితర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఫెయిల్యూర్ కి మొత్తం దేశం అంతా చాలా ఫేమస్ ఉండేది. ఎప్పటి నుంచో 50 years నుంచి చేసేవారు. హార్ట్ మీకు తెలిసే ఉంటుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అన్నది, లంగ్ ట్రాన్స్ప్లాంట్ అన్నది, ఇలాగ హార్ట్ ఫెయిల్ అన్నది ఇప్పుడు తెలుస్తుంది అందరికీను. చెన్నైలో ఎప్పటి నుంచో ఉండేది. మేము ఆల్మోస్ట్ ఒక 20 years ముందు నుంచి కూడా అక్కడ ఆయన దగ్గర ట్రైనింగ్ అయినప్పుడు ఈ మెషిన్ కోసం చూసాం. ఈ మెషిన్ అప్పుడు ఒట్టి హార్ట్ ఫెయిలియర్ మెషిన్స్ కే వాడేవాళ్ళు, అంటే అంత అడ్వాన్స్డ్ గా ఉండేది కాదు. సో ఇప్పుడు ఈ మెషిన్ ఈఈసిపి అనే మెషిన్ దీని తాలూకా మెయిన్ ఎందుకు ఎక్కువగా మళ్ళీ మనం యూజ్ చేస్తున్నాం అంటే ఒక ఫిజియాలజీగా మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం హార్ట్ అన్నది బ్లడ్ అంతా బాడీ అంతటికి పంప్ చేయాలి. పంప్ చేయడానికి మళ్ళీ హార్ట్ దగ్గర నుంచి హార్ట్కి కూడా బ్లడ్ రావాలి. బ్లడ్ రావాలంటే మనకి బాడీలోని లెగ్స్ లోని ఇంకొక హార్ట్ ఉంటుంది. ఎందుకంటే ఉన్న లెగ్స్ ఈజ్ కాల్డ్ ద సెకండ్ హార్ట్. మనం నడిస్తే ఎందుకు మేము అందరికీ చెప్తాము మనం నడాలి, ఎక్సర్సైజ్ చేయాలి, కూర్చుంటే మనకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈ సెకండ్ హార్ట్ మనకు పనిచేయదు. మనం అలా కూర్చుని ఉంటే, మనం నడిస్తే ఈ మసిల్స్ పంపింగ్ అవుతాయి. ఈ మసిల్స్ పంపింగ్ అయితే అప్పుడు మన హార్ట్కి బ్లడ్ వస్తుంది. ఆ హార్ట్ మళ్ళీ అది లంగ్స్కి పంపిస్తుంది. లంగ్స్ లో వాషింగ్ అయ్యి మళ్ళీ క్లీనింగ్ అయ్యి వాషింగ్ అయ్యి ఆక్సిజనేషన్ అవుతుంది. అయ్యి మళ్ళీ హార్ట్కి వచ్చి హార్ట్ పంప్ చేస్తుంది. సో ఈ సైకిల్ అనేది నడాలి. ఎప్పుడైతే మనం ఒక దగ్గర సైకిల్ ఆపేస్తామో, మనం అలాగా కాన్స్టెంట్ గా కూర్చొని ఉండడం, ఎక్సర్సైజ్ చేయటం లేదు, ఈ కండిషన్ వల్ల మనకి ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ మెషిన్ ఎస్పెషలీ ఫస్ట్ లో ఎలాగంటే హార్ట్ ఫెయిలియర్ ఒకసారి వచ్చింది అనుకోండి, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే హార్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కొంతమందికి హార్ట్ ఫెయిలియర్ వస్తుంది. వాళ్ళకి హార్ట్ వీక్నెస్ వల్ల నడలేరు. అయితే ఇప్పుడు మనం ఎలాగ వాళ్ళ హార్ట్ ని ఇంప్రూవ్ చేయగలం? ఇప్పుడు మనకి వాడికి అందరికీ ఇప్పుడు 60% ఫంక్షన్ ఉంటుంది. అందరికి 30% ఫంక్షన్ కి నువ్వు పరిగెట్టి రావాలంటే పరిగెట్టలేడు, వాడు పడిపోతాడు, కళ్ళు తిరిగి, వాడు బీపీ డౌన్ అయిపోయి పంపింగ్ చేయలేడు. సో ఈ మెషిన్ అన్నది ఆ సిచ్యువేషన్ లో హెల్ప్ చేస్తుంది. సో దీనికి ఒక సెషన్స్ గా ఇస్తాం అనమాట. ఎప్పుడైతే మనకి 30% ఫంక్షన్ ఉన్నదో ఆ హెల్ప్ చేయడం వల్ల ఏం చేస్తుంది అంటే ఈ పంపింగ్ అంతా బ్లడ్ అంతా మనకి తిరిగి తీసుకెళ్లి హార్ట్ లో ఉన్న చిన్న చిన్న ఛానల్స్ అన్ని ఓపెన్ చేస్తుంది. మనకి ఆయన చూపించినట్టు హార్ట్ తాలూకా రక్తనాళాలు చూపించారు కదా, 3 రక్తనాళాలు ఉంటాయి. ఆ 3 రక్తనాళాల మధ్యలో ఇంటర్ కనెక్షన్స్ డెవలప్ చేస్తుంది. డెవలప్ చేయడం వల్ల ఒక రక్తనాళం నుంచి ఫ్లో తక్కువ వెళ్తుంటే ఇంకో రక్తనాళం నుంచి సపోర్ట్ చేస్తుంది. సో ఇది హెల్ప్ చేయడానికి ఈ మెషిన్. మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా మీరు ఫాస్ట్ ఫుడ్ తిని ఒబేసిటీ అన్నది మీరు చూసే ఉంటారు. ఒబేసిటీ వల్ల ఏంటి ప్రాబ్లం అవుతుంది అంటే మనుషులకి మోకాలు నొప్పులు, జాయింట్స్ నరిగిపోవడం, లేకపోతే వెయిట్ చాలా ఎక్కువైపోయి వాళ్ళు పరిగెట్టలేరు, వాకింగ్ చేయలేరు. అంటే నార్మల్ గా వాకింగ్ చేస్తారు, మనకి ఎక్సర్సైజ్ కి సరిపో. అలాగే హార్ట్ కి కూడా పంపింగ్ కెపాసిటీ పెంచితే దాని మీద ఉన్న రక్తనాళాలు బాగా డెవలప్ అయ్యి దానికి రక్తం సప్లై అనేది బాగా వెళ్తుంది. సో ఈఈసిపి అనే మిషన్స్ ని ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేసామండి. ఈ ఈఈసిపి అంటే మీనింగ్ ఏంటంటే ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్ థెరపీ అంటారు. సో ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్ అంటే మన ఏదైతే పంపింగ్ కెపాసిటీ ఉందో దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. కౌంటర్ పల్సేషన్ అంటే హార్ట్ ఒక పంప్ చేస్తే ఇంకొక దానికి ఎదురకుండా ఇంకొక దాన్ని దట్ ఈస్ కాల్డ్ కౌంటర్ పల్సేషన్ అంటారు. సో హార్ట్ లో బాడీలో ప్రతి ఆర్గాన్ కి బాడీ హార్ట్ సిస్టోలిక్ ఫేజ్ అంటాం దాన్ని. హార్ట్ ముడుచుకునే స్టేజ్ లో బ్లడ్ వెళ్తుంది పంప్ చేసే స్టేజ్ లో. ఒక హార్ట్ కి మాత్రం హార్ట్ రిలాక్సేషన్ స్టేజ్ లో దాన్ని డైస్టోల్ అంటాం.
ఆ డయాలిసిస్ స్టేజ్ లో బ్లడ్ అన్నది కార్నరీస్ కి వెళ్తుంది. అలాగా ఆ బ్లడ్ సప్లై మనకి హార్ట్ యొక్క మజిల్ కి ఆక్సిజన్ ని ఫుడ్ ని డెలివరీ చేస్తూ ఉంటది. సో దీంతో అలా పంప్ చేస్తుంది. ఒకసారి హార్ట్ అటాక్, వాట్ ఈజ్ హార్ట్ అటాక్? హార్ట్ అటాక్ అంటే ఈ హార్ట్ వెళ్ళే రత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మూసుకుపోతాయి ఎక్కడన్నా. ఆ మూసుకుపోయేటప్పుడు మీకు ఆ బ్లడ్ సప్లై తక్కువ వెళ్ళి అది 30% మూసుకుపోతే ఒక సిమ్టమ్ ఉంటుంది, 70% మూసుకుపోతే ఒక సిమ్టమ్ ఉంటుంది, 100% మూసుకుపోయింది అనుకో అది సివియర్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్. అలాగే హార్ట్లో ఎక్కడ మూసుకుపోతున్నాయి, ఇప్పుడు మీకు దీంట్లో చూపించినట్టు ఈ హార్ట్ పైన ఉండే రక్తం అన్ని కార్నరీస్ అంటాం, ఆర్టరీస్ అనుకుండా. సో దీన్ని ఇక్కడ బ్లాక్ ఉందనుకోండి, లెఫ్ట్ మెయిన్ కార్నర్ ఆర్టరీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఇమీడియట్ గా సర్జరీ కానీ లేకుంటే యాంజియోప్లాస్టీ కానీ చేసుకోవాలి ఇమీడియట్ గా. అది కాకుండా మనకి ఎల్ఏడి అంటామండి, లెఫ్ట్ యాంట్రలిస్ లో కానీ ఇవన్నీ ఉన్నప్పుడు 1 కన్నా 1, 2 ఉంటే యాంజియోప్లాస్టీలు అలా చేసి వెంటనే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. లేని పరిస్థితుల్లో వాళ్ళకి ఇమీడియట్ గా అంతకన్నా ఎక్కువ బ్లాకులు ఉన్నాయి. సో అలా కాకుండా ఇప్పుడు ఇవన్నీ చేసాం, సర్జరీ చేసినా లేకపోతే మనకి ఈ హార్ట్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి కదా. ఈ చిన్న చిన్న మల్టీ వెజల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెజల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే బ్లడ్ ఫ్లో బాగుండాలి. ఆ బ్లడ్ ఫ్లో కానీ సరిగా లేదనుకో, ఈవెన్ మనం సర్జరీ చేయించుకున్నా స్టంట్లు వేయించుకున్నా ఏది చేసినా కానీ అది ఇంప్రూవ్. అప్పుడు ఈ థెరపీ వల్ల ఏమన్నా హార్ట్ ఫంక్షన్ కి మనం బ్లడ్ ఇస్తున్నాం, దానివల్ల ఆ చిన్నగా ఉండే రక్తనాళాలు ఏదైతే ఉన్నాయో అవి పెద్దగా డెవలప్ అవుతాయి, కొలెస్ట్రాల్స్ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ బాగా జరుగుతుందో మీకు హార్ట్ పైన నరాలు ఎక్కువగా డెవలప్ అయితే పంపింగ్ హార్ట్ యొక్క బ్లడ్ పంపింగ్ కెపాసిటీ బాగా పెరుగుతూ ఉంటే మీకు ఈ సింప్టమ్స్ వస్తాయి. హార్ట్ ఈజ్ ఏ మెయిన్ సెంట్రల్ సోర్స్ ఫర్ ఏ ప్రొటెక్టింగ్ ది రిమైనింగ్ ఆర్గన్. ఏంటంటే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలని చెప్పేసి వీఆర్ కీపింగ్ ఇట్ యాజ్ ఏ 1 lakh 1.2 lakhs 35 sessions. నాట్ ఓన్లీ ఫర్ సింగిల్ డే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 35 days. మనకి 30 రోజులకి ఒక 1 lakh సెషన్ అనుకోండి. 1 lakh ఇస్ ద కంప్లీట్, అంటే ఎవ్రీ 30 days. 30 days అంటే మనకి రఫ్ గా ఒక సెషన్ కి 3,000 లాగా వచ్చినట్టు, 3,000 అందరూ అంటే 1 hour సెషన్ ఉంటుంది. 1 hour సెషన్ లో ఆయన తర్వాత బీపీ అని చెక్ చేస్తారు, ప్లస్ ఆయనకి మనం పడుకోబెట్టి మొత్తం బాడీ అంతా కూడా ఆ పంప్స్ పెట్టి అది బీపీ హార్ట్ రేటు అంతా చెక్ చేసుకొని కరెక్ట్ గా ఉన్నప్పుడే అది పంపింగ్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా మనకి హార్ట్ చాలా సెన్సింగ్ కూడా చేస్తారు, హార్ట్ పంపింగ్ ఇంత కరెక్ట్ గా ఉందా, ఏదైనా ప్రాబ్లం వస్తుందా. మా దగ్గర ఈకో మెషిన్ అది కూడా ఉంటుంది, మన కార్డియాలజిస్ట్ కూడా చెక్ చేస్తారు బిఫోర్ గోయింగ్ ఫర్ ద థెరపీ. అంటే ఇది కలిగి మనకి నార్మల్లీ మనం ఈకో చేయించుకున్నాం అనుకోండి, 1,500 రూపీస్ 2,000 రూపీస్ ఖర్చు అవుతుంది. సో ఇదంతా కమ్స్ అండర్ ద ప్యాకేజ్, అంటే ద కార్డియాలజిస్ట్ ఇస్ ఆల్సో అవైలబుల్ అండ్ హాస్పిటల్ తాలూకా స్టాఫ్ వాళ్ళందరూ కూడా, ఈయన కూడా ఎక్కువ స్పెషలిస్ట్ కాబట్టి ఈయన ఏంటంటే కోవిడ్ టైంలోని ప్లస్ హార్ట్ ఫెయిలియర్ అందరికీ కూడా దీని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పంప్ ఎక్కువ పంప్ అంటాం. అంటే మనం ఇంకా హార్ట్ ఫెయిలియర్ అయిపోయింది అన్నప్పుడు, పేషెంట్ క్రిటికల్ అయినప్పుడు మనం టోటల్ గా హార్ట్ బ్లడ్ అంతా తీసేసి మన మెషిన్ ద్వారా నడిపించి చేస్తాం. సో అవన్నీ మన కోవిడ్ టైంలో ఎంతో నేను అంటే నేను వేరే హాస్పిటల్ ఉన్నా ఈయన ఇండిపెండెంట్ గా నడిపించేవారు. దీంతో కొలాబరేట్ అయ్యి చాలా మంది పేషెంట్స్ కి అలాగ మనం సేవ్ చేసాం. కొంతమంది ఇలా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కి, కొంతమంది లంగ్ ట్రాన్స్ప్లాంట్ కి కూడా వెళ్ళారు. సో ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఈ థెరపీ ఇదేంటంటే ఒకటి ప్రివెంటివ్ గా అనుకోవచ్చు, అంటే కిడ్నీ లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ కిడ్నీ కానీ హార్ట్ కొట్టుకుంటే ఇది పంప్ చేసింది అనుకో, దేర్ ఇస్ నో యూజ్. ఎందుకంటే మనకు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి మిషన్ సెలెక్ట్ చేసుకునే ముందు ఏంటంటే అది ఎంత యాక్యురేట్ గా పనిచేస్తుంది. అందుకని ఈ మిషన్స్ మేము ఇక్కడ నుంచి జర్మనీ నుంచి కానీ ఇక్కడ తెప్పించింది ఎందుకంటే అవి యాక్యురేట్ గా వర్క్ చేస్తున్నాయి అని. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రిజల్ట్స్ కూడా దాని మీద ఉంటాయి. అలా కాకుండా ఆట ముడుచుకుంటే ఇది కూడా పంప్ చేసింది అనుకోండి, నో పాయింట్. సో వెళ్ళదు, బ్లడ్ ఫ్లో వెళ్ళదు, ఆటోమేటిక్ గా ట్రీట్మెంట్ అంతా యాక్యురెన్సీగా ఉండదు. మనకు అన్ని డేస్ నడిచేస్తుంది కానీ యాక్యురేట్ గా ఉండదు. యాక్చువల్ గా ఏం చేస్తామంటే ఇది 35 days సెషన్ అని ఇస్తాము. ఆ 35 days లో వీక్లీ వన్స్ హాలిడే ఇస్తాం, సండే అనేది. అది రెస్టింగ్ పీరియడ్ అనమాట. అది అలా రెస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా మనం ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ నేను 15 days తర్వాత వస్తానంటే ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అలా అని కాదు, నేను కంటిన్యూ స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం మీరు జిమ్ స్టార్ట్ చేశారు,
అలా కొన్నాళ్ళు చేసి మళ్ళీ మానేశారు. మానేసినప్పుడు ఏమవుద్ది, ఆ మజిల్ స్ట్రెంత్ మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టాలి కదా. ఇది కూడా అంతే. అవును. అంటే ఇప్పుడు హీల్ అయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. లెగ్ హీల్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది కాకుండా చేతికి కూడా పెడతాం, హ్యాండ్కి కూడా పెడతాం, హ్యాండ్స్ గురించి కూడా పంపించేస్తాం. ప్రాపర్ కార్డియాలజిస్ట్ వీళ్ళు అసెస్ ది హార్ట్ కండిషన్స్, టోటల్ గా ఎలా ఉంది ఇకో చేస్తాము. అలాగే అతను యాంజియోగ్రామ్ చేయించుకుని ఉంటే ఓకే, లేదా ఆ యాంజియోగ్రామ్ కూడా చేపిస్తాము. అది చూసుకుని ఆటలో ఏ మెడిసిన్స్ వాడుతున్నారు, ఏం కండిషన్స్ ఉన్నాయి. కొన్ని అన్ఫిట్ కూడా ఉంటారు దీనికి. అలాంటి వాళ్ళు మేము తీసుకోము దీనికి. అవి ముందుగానే ఇవన్నీ సీక్రెట్ చేయడం. అలాగే ఎవ్రీ 15 days కి, ఇప్పుడు ఫర్ సపోజ్ 10 days నడిచింది, 15 days తర్వాత మళ్ళీ ఈసీజీ, ఈకో, వాళ్ళకి టీఎంటీ 6 minutes వాకింగ్ టెస్ట్ అని అంటారు. ఆ టెస్ట్ కూడా చేసి పెడతాం. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఎన్ని మినిట్స్ నడిచారు ట్రెడ్మిల్ మీద, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని మినిట్స్ నడగలుగుతున్నారు. అలాగా మనకి వాళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ అయినప్పటికీ వాళ్ళ హార్ట్ ఫంక్షన్ స్టార్టింగ్ ఎంత ఉంది, ఆ తర్వాత ఎంత ఉంది. సో ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ డాక్యుమెంటేషన్ చేస్తాం. సో దట్ వాళ్ళకి ఏంటంటే రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళినా కానీ దే కెన్ షో దెమ్ ఇట్ ఈస్, నాకు ఈ ట్రీట్మెంట్ అయింది, నాకు ఇలాంటి బెనిఫిట్స్ వచ్చాయని. ఈ కంప్లీట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో నాట్ లైక్ ఏదో మనం సింపుల్ గా ఫిజియోథెరపీ చేసినామో లేకుంటే ఏదో ఒక ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తున్నాం, అట్లా కాదు. కంప్లీట్ ఒక ఫైలే ఉంటుంది వీళ్ళకి. సో ఇట్ ఈస్, ఇంకోటి మీకు చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ బ్రోచెస్ ఇవ్వండి అందరికి. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ది సో మెనీ, అంటే మెడికల్ ఫ్యాకల్టీలో ఏదైతే అప్రూవల్స్ కావాలో అన్ని అప్రూవల్స్ దీనికి ఉన్నాయి. సో అవి కూడా మీకు ఇస్తారు. బ్రోచెస్ ఉన్నాయి కదా, తీసుకొచ్చి ఇవ్వండి. ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆర్నమెంట్స్ అయితే అవునండి. అదే ఆర్థోపెడిక్స్ కొంతమంది యాక్సిడెంట్ హార్మోని స్టీల్ డాట్స్ కూడా చేస్తారు కదా, అట్లా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి. అంటే లోపల ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నా యాక్చువల్గా ఏంటంటే ఇది బోన్ మీద ఏం పడదండి, ఓన్లీ మజిల్ మీద. సో మనం అవి చూస్తాం. ఫర్ సపోజ్ టిబియల్ ఫ్రాక్చర్ అయింది, ఫీమర్ ఫ్రాక్చర్ అయింది ఉన్నప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాయి, మజిల్ ఎంత కెపాసిటీ ఉంది. అందుకని మేము ఏం చేస్తామంటే ఈ డాప్లర్ కూడా చేపిస్తాం. ఎక్కడన్నా థ్రాంబస్లు ఉన్నాయా, వెజల్స్ అవి బాగా ఫ్లో అవుతున్నాయా లేదా, అది కూడా చేస్తాం పేషెంట్ ముందు చేసే ముందు. అవి చేసి అవన్నీ బాగున్నాయంటే తీసుకుంటాం. ఆర్నమెంట్స్ అంటే ఇక్కడ పెట్టినప్పుడు ఏంటంటే ఈసీ అలా కాదు, బయట మనకి మెటల్ ఉందనుకోండి, బయట మెటల్ ఉన్నప్పుడు ఇవి ఈసీజీకి అటాచ్ అయినప్పుడు డిస్టర్బెన్స్ వస్తాయి. ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు సరిగా అది ఆగ్మెంట్ అవ్వదు, అది బాడీలో రాదు, పైన ఉంటేనే అటాచ్మెంట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది హార్ట్ ఫెయిలియర్ పేషెంట్స్ పేస్ మేకర్స్ వేసుకుంటారు. పేస్ మేకర్ పెట్టుకున్న హార్ట్ పంపింగ్ కొట్టుకునే విధానం, బ్లడ్ కరెంట్ సప్లై సరిగా లేకపోతే దానికి పేస్ మేకర్ ఐసీడీ అని అది పెడతారు. అలాంటి పేషెంట్లను కూడా దీన్ని తీసుకోవచ్చు. దానికి ఒక మోడ్ ఉంటుంది, పేస్ మేకర్ మోడ్ అని. అది ఆన్ చేస్తే అది రికగ్నైజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది